హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుద్రు వీడియోస్. ఈరోజైతే మనం గుమగుమలాడే కాకరకాయ ఫ్రై కర్రీ మనం ఇవాళ చూసుకుందాం. మీరైతే ఇంకా ఈ కర్రీ తిన్నారంటే కాకరకాయ కర్రీనేనా అని ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అయితే కాకరకాయలు కట్ చేసుకొని దాని తర్వాత వేడి నూనె మరిగాక వాటిని ఫస్ట్ ఫ్రై చేయాలి. తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై కావాలండి. ఇవి పల్లీలు వేయించుకోవాలి, నువ్వులు అండ్ వెల్లుల్లి. జరుగు చిత్తుతాయి, మొహం మీద చిత్తుతాయి. నాడిగా పోయి రాసుకోపో. కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇంకా దూరగా వేయించుకున్న తర్వాత వీటిలో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కాకరకాయలను అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. బాగా డీప్గా ఫ్రై చేయకండి, దానిలో ఉన్న మంచి ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి మనకు బాగా డీప్ ఫ్రై చేస్తే నశించిపోతాయి. సో అందుకనే నేను ఈ మాదిరిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని ఇదే కాకరకాయ ఎప్పుడైతే ఫ్రై చేసుకున్నానో వాటిలో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఇలా రెడ్ కలర్, ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత కాసంత దీనికి సరిపడా అంత పసుపు యాడ్ చేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. కనిపిస్తుంది కదా మీకు. కొంచెం దీన్ని కలుపుకోండి స్ప్రెడ్ అయ్యేటట్టు. నేను కొన్ని టమాటో ముక్కల్ని దానికి సరిపోయే అన్ని టమాటో ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కాకరకాయలకు సరిపోయే అన్ని అవి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. టమాటా ముక్కలు ఉడికేంతలోపు ఇవైతే మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ దీంట్లో నేనైతే తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటోలో నెక్స్ట్ తగినంత కారం కూడా వేసుకోండి. దీంట్లో తర్వాత దీంట్లోకి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ టమాటో పులుపుకి చేదు అనేది పోతుంది. కొంచెం యాడ్ చేసుకున్నాను. కలిపేసుకోండి బాగా. టమాటోలు కాకరకాయ ముక్కలు కలిపేయండి ఇలాగా. నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ పట్టుకున్నాం కదా పొడి, పల్లీలు అది వేసుకొని నువ్వుల పొడి అండ్ వెల్లుల్లి ఇవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను. దీంట్లో కాస్త ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే మన నోరూరించే కాకరకాయ ఫ్రై రెడీ. మనకు నోరూరించే కాకరకాయ రెడీ. నాకైతే ఇది ఫేవరెట్ రెసిపీ అండి. అసలు నేను ఇప్పటివరకు కాకరకాయ తినేదాన్ని కాదు. ఎప్పుడైతే ఈ కాకరకాయ తిన్నానో అప్పటి నుంచి నా కాకరకాయ ఫేవరెట్ కర్రీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి తిని చూడండి, భలే ఉంటుంది టేస్ట్ అయితే.